రెవెన్యూ శాఖ ప్రక్షాళన పేరుతో తెలంగాణ ప్రభుత్వం హడావిడి చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న అవినీతి అంతం ఒక్క రెవెన్యూ శాఖలోనే ఉన్నట్లు ప్రచారం చేస్తోంది. అయితే అవినీతి జాబితాలో తెలంగాణది రెండో స్థానమని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ గతంలో ప్రకటించింది. 11 రకాల పౌర సేవల్లో లంచగొండితనం ఉన్నట్లు సీఎంఎస్ వెల్లడించిందని రెవెన్యూ ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. అవినీతిని రూపుమాపుతున్నాం, లంచగొండితనాన్ని అంతమొందిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెగ హడావిడి చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కేవలం రెవెన్యూ శాఖలోనే అవినీతి ఉందని, దాన్ని ప్రక్షాళన చేస్తే సరిపోతుందన్నట్లు వ్యవహరిస్తుంది. అయితే తెలంగాణలో ఎన్నో శాఖలు అవినీతికి ఆనవాలుగా నిలుస్తున్నాయని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ నివేదిక ఎప్పుడో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 13 రాష్ట్రాల్లోని 11 రకాల పౌర సేవలపై సీఎంఎస్ సర్వే నిర్వహించింది. సీఎంఎస్ వెలువరించిన అవినీతి అధ్యయన నివేదిక ప్రకారం అవినీతి రాష్ట్రాల జాబితాలో తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ప్రజాసేవల్లో అవినీతి, లంచగొండితనం ఎంత మేరకుందనే అంశంపై పౌరుల అభిప్రాయాలు, అనుభవాల ఆధారంగా సీఎంఎస్ సర్వే నివేదిక రూపొందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ, పాఠశాల విద్య, వైద్యం, విద్యుత్, తాగునీటి సరఫరా, బ్యాంకు సేవలు, పోలీస్ శాఖ, ఉపాధి హామీ, భూ లావాదేవీల వంటి రెవెన్యూ సేవలు, న్యాయ సేవలు, రవాణా వంటి రంగాల్లో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతుందని సీఎంఎస్ స్పష్టం చేసింది. సీఎంఎస్ అధ్యయనం ప్రకారం తెలంగాణలో 72% మంది తాము అవినీతికి బాధితులమని చెప్పారు. 11 రకాల పౌర సేవలు పొందేందుకు డబ్బులు ముట్టజెప్పక తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఇప్పటి వరకు ఆయా శాఖల్లో నెలకొన్న అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయండంటూ కేసీఆర్ సర్కార్ 4 ఏళ్ల క్రితం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్కు ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా ఫిర్యాదులు అందగా అందులో 1,50,000కు పైగా అవినీతి బాధితులే అని టోల్ ఫ్రీ నిర్వాహకుడు స్పష్టం చేశారు. అయితే మాటలు ఘరం, చేతలు శూన్యమన్నట్లు గత 4 సంవత్సరాలుగా ఒక్క అవినీతి ఫిర్యాదుపై కేసీఆర్ చర్యలు చేపట్టలేదు. దీంతో కేసీఆర్ సర్కార్ అవినీతిపై యుద్ధం మాటలకే పరిమితమైందన్న అభిప్రాయాన్ని సామాన్యులు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే అవినీతి ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా కాకుండా కేవలం రెవెన్యూ శాఖను మూసివేయడం వల్ల ఆశించిన ఫలితం రాదని, అవినీతి అంతం కాదని గుర్తు చేస్తున్నారు.